ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? మీరంతా బాగున్నారని నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రతిరోజు మిమ్మల్ని అందరినీ దేవుని చేతులకు అప్పగిస్తున్నాను. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని ప్రతిరోజు వింటున్నారో, ఎంతమంది కామెంట్ చేస్తున్నారో, ఎంతమంది అయితే మీ ప్రార్థన విన్నపములు నాకు తెలియజేస్తున్నారో, మీ అందరినీ కూడా మీ జీవితాలను బాగు చేయగలిగిన, మీ జీవితాలను కట్టగలిగిన చేతులకు అప్పగిస్తున్నాను. ఎన్ని పనులున్నా, ఎన్ని సమస్యల మీదట ఉన్నా మొట్టమొదటి కొంచెం సమయం ప్రభువుకి ఇవ్వండి. ఆయన రాజ్యం, ఆయన నీతిని మీరు మొదట వెతుకుతూ వెళ్తూ ఉంటే మీ కార్యములన్నిటిని ఆయన జరిగిస్తాడు. కాబట్టి ఉదయాన్నే మీ భారాలు, మీ బాధలు, మీ బాధ్యతలు అన్నీ దేవునికి అప్పగించండి. ఆయన మీ భారాలన్నీ కూడా తీసుకుంటాడు. మీ బాధ్యతలన్నీ కూడా ఆయన మోసి నెమ్మదితో కూడిన దినాలు మీకు అనుగ్రహిస్తాడు. ఇంకా మీరు ఎవరైనా సమస్యల్లో ఉంటే మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరతను కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ కామెంట్స్ అన్నీ చదువుతున్నాను. మీ అందరి మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తూ మిమ్మల్ని పవిత్రపరచగలిగిన, మిమ్మల్ని శుద్ధి చేయగలిగిన రక్తము. కాబట్టి ఏ పరిస్థితులలో ఉన్నా భయపడకండి, ప్రార్థనలో పోరాడండి, చివరి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ తాకబోతున్నారు. ఆయన శక్తిని మీరందరూ పొందుకోబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట యోహాను సువార్త 16వ అధ్యాయము 22వ వచనము. మీ సంతోషమును ఎవడునూ మీ యొద్ద నుండి తీసివేయడు. ఆమేన్. దేవాది దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్న మాట, దుఃఖంలో ఉన్నారా? మీ దుఃఖాన్ని నేను సంతోషంగా మారుస్తాను. నేనిచ్చు సంతోషాన్ని ఎవరూ కూడా మీ యొద్ద నుండి తీసివేయలేరు. ఏ పరిస్థితి తీసివేయలేదు. మీ అందరికీ సంతోషాన్ని అనుగ్రహించాలని, మీ జీవితంలో ఉన్న దుఃఖకరమైన ప్రతి పరిస్థితి నుండి మిమ్మల్ని విడిపించాలని దేవుని యొక్క ఉద్దేశము, ఆయన ప్రణాళిక. ఈ వాగ్దానాన్ని వింటూనే మీరందరూ కూడా ఏదో ఒక బాధ, ఏదో ఒక సమస్య, ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని దుఃఖంతో మీరుండి, ఈ కన్నీటి గుండా నేను ప్రయాణిస్తున్నానయ్యా, నాతో మాట్లాడండి అని మీలో ఎంతోమంది దుఃఖంతో ఉండి మాటలు వింటూ ఉన్నారు. మీలో ఎవరితో నేను మాట్లాడినా మీ సమస్యను కన్నీటితో నాతో పంచుకుంటారు. చాలామంది నాకు కాల్ చేసి వారి సమస్య నాతో పంచుకుంటూ కన్నీటితో వారి పరిస్థితిని చెప్తూ ఉన్నప్పుడు నా హృదయం అంతా బాధతో, కన్నీటితో నిండిపోతుంది. అప్పుడు కన్నీటితో నేను ప్రార్థిస్తూ ఉంటాను వారి కోసం. అయ్యా, ఈ భయంకరమైన శ్రమ నుండి వారిని విడిపించండి అయ్యా. కన్నీటి పరిస్థితులు నీవు తప్ప ఎవరు తీసివేయలేరు. అందుకే బిడ్డ నీ దగ్గర తీసుకొచ్చాను అయ్యా, నీవు మాత్రమే విడిపించగలవని ప్రభు దగ్గర కన్నీటితో మొరపెట్టుకున్నప్పుడు కన్నీటిని త్రోసివేయను ప్రభు అనేక మంది జీవితాల్లో కన్నీటిని తుడుస్తూ ఉన్నారు. అవును, కన్నీటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే కేవలం ప్రభు దగ్గరికి మాత్రమే. ఎందుకంటే ఈ లోకంలో ఎవరి దగ్గరికి వెళ్ళి కన్నీరు కార్చినా మన కన్నీటిని తొడవలేరు వాళ్ళు. ఎందుకంటే వారే ఎన్నో కన్నీటి పరిస్థితులు గుండా ప్రయాణిస్తూ ఉంటారు. వారి జీవితంలోని ఎన్నో సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు. మన కన్నీటిని తుడిచే శక్తి, మనకు సంతోషాన్ని ఇవ్వగలిగిన శక్తి నీ బంధువులకు కానీ, నీ స్నేహితులకు కానీ, కనీసం నీ కుటుంబ సభ్యులకు కూడా ఉండకపోవచ్చు. ప్రభు మాత్రమే మన కన్నీటికి ఉత్తరం ఇవ్వగలడు. ప్రభు దగ్గర మొరపెట్టుకుంటే మాత్రమే మన కన్నీరు తొడవబడుతుంది. ఆయన మాత్రమే మనకు ఉత్తరం ఇస్తాడు. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు చూడండి, 91వ కీర్తన 15వ వచనంలో, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. చూడండి, మనం మొరపెట్టుకోవాల్సిన ప్లేస్, మనం కన్నీరు కార్చవలసిన ప్లేస్ ప్రభు సన్నిధిలో మాత్రమే. ఆయన మాత్రమే మన కన్నీటిని తుడుస్తాడు. నీవు కన్నీటి చుక్కలు కారుస్తూ ఉంటే నీ భర్త హేళన చేయవచ్చు, నీ భార్య చూచి నవ్వచ్చు, నీ బంధువులందరూ కూడా నీ కన్నీటిని చూచి అయిపోయింది నీ జీవితం అనుకోవచ్చు. అయితే నువ్వు కన్నీరు కారుస్తూ ఉంటే నీ కన్నీటిని తుడిచే దేవుడు, తొడవడమే కాకుండా నీ కన్నీటిని దాచుకునే ప్రభు అయినా నీవు కన్నీరు కార్చవలసిన ప్రదేశము ఆయన సన్నిధిలో మాత్రమే.
ఇక నువ్వెక్కడ కన్నీరు కార్చినా అది వ్యర్థమైపోతుంది ఆ కన్నీరంతా. అందుకే హన్నా కన్నీటి పరిస్థితి వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ దేవుని సన్నిధికి వచ్చింది, మొరపెట్టుకుంది. తన హృదయం అంతా కుమ్మరించేసుకుంది. తనకి ఎంత భారం ఉందో అంతా దేవుని సన్నిధిలో కుమ్మరించింది. హృదయంలో ఉన్న భారం అంతా పోయేంత వరకు ప్రార్థిస్తూనే ఉంది, కన్నీరు కారుస్తూనే ఉంది. అందుకే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక దుఃఖం లేదు, దుఃఖముఖగా ఉండడం మానేసింది. కన్నీరంతా ప్రభు సన్నిధిలో కార్చింది, దుఃఖమంతా ప్రభు సన్నిధిలో చెప్పుకుంది. అందుకే తన హృదయంలో ఇంకా దుఃఖం లేదు. దుఃఖము కన్నీరు ఉన్న హృదయంలో వాటికి బదులుగా ధైర్యంతో నింపబడిపోయింది, సంతోషంతో నింపబడిపోయింది, నిరీక్షణతో నింపబడిపోయింది. దేవుడు ఇంకా కార్యం చేయలేదు, ఇంకా గర్భఫలం రాలేదు. అయినప్పటికీ ఆ నిమిషం నుండి తను సంతోషంగా ఉండటం ప్రారంభించింది. ఎందుకంటే తన దుఃఖం తీరిపోయింది ప్రభు సన్నిధిలో. ఇక ఏడవలసిన అవసరం లేదు, నా ప్రభు నా ప్రార్థన విన్నారు అనే గొప్ప నిరీక్షణతో నింపబడిపోయింది. అందుకే ఏడవడం మానేసింది. తనకి తెలిసింది దుఃఖం కలిగినప్పుడు ఎక్కడికి వెళ్ళాలనేది. అదేవిధంగా హిజ్కియా కూడా కన్నీటి పరిస్థితి వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ దేవుని సన్నిధికి వెళ్ళాడు. ఆయనకి తెలిసింది నా దుఃఖాన్ని నుండి విడిపించగలిగిన వారు ఎవరున్నారు ఈ లోకంలో. మరణాన్ని విడిపించగలిగిన శక్తి నా బంధువులకు ఉందా, నా స్నేహితులకు ఉందా, నా రాజ్యంలో ఉన్న వైద్యులకు ఉందా? ఎవ్వరికీ లేదు. ఈ మరణాన్ని తప్పించగలిగిన వాడు ఆయన మాత్రమే. ఆయన దగ్గరికి వెళ్తాను నేనని హిజ్కియా ఎక్కడికి వెళ్ళలేదు. రైట్ ప్లేస్కి వచ్చాడు, దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టుకున్నాడు. తన హృదయంలో ఉన్న బాధంతా చెప్పుకున్నాడు. ఆయనతో కన్నీరంతా ఆయన సన్నిధిలో కార్చాడు. ఇక మిగల్లేదు కన్నీరు. తన కన్నీటిని చూచిన దేవుడు వెంటనే జవాబిచ్చాడు. మొరపెట్టుకోగానే ఉత్తరమిచ్చే ప్రభు, నీ హృదయం అంతా దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటే, కన్నీరంతా దేవుని సన్నిధిలో కారిస్తే ఇక నువ్వు ఎవ్వరి దగ్గర కన్నీరు కార్చక్కర్లేదు, ఎవ్వరికి నువ్వు మొరపెట్టుకోక్కర్లేదు, ఎవరి దగ్గర నువ్వు ఏడవక్కర్లేదు, నీ బాధ ఎవరితో చెప్పుకోక్కర్లేదు. ఎందుకంటే ఆయన సన్నిధిలో కన్నీరు కారిస్తే వెంటనే ఆయన తుడిచేస్తాడు నీ కన్నీరు. ఈరోజు గుండె బరువుతో ఈ మాటలు వింటున్నారా? నలిగిన పరిస్థితుల్లో ఉండే మాటలు వింటున్నారా? కన్నీటితో ఈ మాటలు వింటున్నారా? ఎవరు నా సమస్య తీర్చలేరేమో, ఈ బాధ నేను ఎవరికి చెప్పుకోలేనేమో అన్నట్లుగా బాధతో ఈ మాటలు వింటున్నారా? నలిగిన వారిని లేవనెత్తే దేవుడు ఆయన, విరిగిపోయిన వారిని బాగు చేసే దేవుడు, పగిలిపోయిన జీవితాలను కట్టే దేవుడు, కృంగిన వారిని లేవనెత్తే దేవుడు. కాబట్టి భయపడద్దు ప్రియ దేవుని బిడ్డలారా. అన్న ఏ విధంగా నలిగిపోయిన పరిస్థితుల్లో పరిగెత్తుకుంటూ దేవుని సన్నిధిలోకి వచ్చి మోకరించి మొరపెట్టుకుని విజయం పొందుకుందో, కన్నీరు తుడవబడిందో, నీవు కూడా ప్రభు సన్నిధిలో మొరపెట్టుకో. ఎవ్వరిని త్రోసివేడు ప్రభు. ప్రయాసపడి భారం మోసుకొంచిన సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని నేను వాగ్దానం చేశారు. సమస్త జనులను ఆయన పిలుస్తున్నారు. ఎవరైనా దగ్గరకు వచ్చినా వారి కన్నిటిని తుడుస్తాడు, విరిగి నలిగిన వారిని లేవనెత్తుతాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, నలిగిన స్థితిలో ఉన్నారా? కృంగిన స్థితిలో ఉన్నారా? ఓడిపోయిన స్థితిలో ఉన్నారా? నీకు ఉత్తరం ఇచ్చే ప్రభు దగ్గర మొరపెట్టుకోండి. తప్పకుండా మీరు విడుదల పొందుకోబోతున్నారు. ఈ ఉదయాన్ని ఏ కన్నీటి పరిస్థితుల్లో మీరున్నా, ఏ వ్యాధితో మీరున్నా, ఏ పని కొరకు మీరు వెళుతూ ఉన్నా, ఈరోజు ఏ ప్రయత్నం చేస్తూ ఉన్నా, ఒక్కసారి నాతో మోకరించండి. మీ అందరి కొరకు ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేయబోతున్నాను. నాతో కలిసి విజ్ఞాపన చేయండి. మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలు, సృష్టికర్త అయిన దేవా నీకు వందనాలు, ఆకాశ మహాకాశంలో పట్టజాలి మహోన్నతుడా నీకు వందనాలు, అద్భుతాలు చేసే దేవా నీకు వందనాలు, మృతులను సజీవులుగా చేసే దేవా నీకు వందనాలు, లేని వాటిని ఉన్నవాటిగా పిలిచే దేవా నీకు వందనాలు, అసాధ్యమైనది లేని దేవా నీకు వందనాలు. ఎంతమంది అయితే ఈరోజు నిర్జీవంలో ఉన్నారో, కన్నీటితో ఉన్నారో, అసాధ్యమైన పరిస్థితుల్లో ఉన్నారో, మీరు వాగ్దానం చేశారు, నేను మీకు సంతోషాన్ని ఇస్తాను, మీ కన్నీటిని తుడుస్తాను, నేను ఇచ్చిన సంతోషాన్ని మీ దగ్గర నుండి ఎవ్వరూ తీసివేయలేరని. ఆనాడు హన్నాకు సంతోషాన్ని అనుగ్రహించారు, దాన్ని ఎవ్వరూ తన దగ్గర నుండి తీసివేయలేకపోయారు. ఆనాడు హిజ్కియాకు సంతోషాన్ని ఇచ్చారు, దాన్ని ఎవరు ఆయన దగ్గర నుండి తీసివేయలేకపోయారు. ఈరోజు ఎంతమందిని సందులో మొరపెట్టుకుంటున్నారు, ఎంతమంది కన్నీరు కారుస్తున్నారు, ఎవ్వరూ తీసివేయలేని సంతోషాన్ని వారందరికీ మీరు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. వాగ్దానాన్ని విశ్వసించి మొరపెట్టుకున్న ప్రతి బిడ్డను దర్శించండి పరిశుద్ధాత్ముడా. ప్రతి బిడ్డను తాకండి అయ్యా. వారి సమస్యలన్నిటినీ తాకండి. ఎక్కడైతే వారు కృంగిపోయారో, ఎక్కడైతే వారు కన్నీరు కారుస్తున్నారో, దేనిని గురించి నలిగిపోతున్నారో, దేనిని గురించి మదన పడుతున్నారో, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి ఏదైతే వారి జీవితంలో ఉందో, ప్రతి పరిస్థితిని గురించి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్న ప్రతి బిడ్డ జీవితంలో వారి సమస్యలన్నిటికీ జవాబిచ్చి నీ సంతోషంతో వారిని నింపుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతమంది బిడ్డలు వారి సమస్యలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారో, వాట్సాప్ ద్వారా తెలియజేస్తున్నారో, ప్రతి ఒక్కరిని కొన్ని చేతుల్లో పెడుతున్నాను తండ్రి. వారి సమస్య వారి స్తోమతకు మించినదైనా, వారి సమస్య వారి బలానికి మించినదైనా,
వారి సమస్య వారి చేయి దాటిపోయినా, వారి రోగము డాక్టర్స్కి అసాధ్యమైనదైనా, వారి ఆర్థిక సమస్యలు వారికి అసాధ్యమైనవైనా, నీకు సాధ్యమయ్యా. నాకు అసాధ్యమైనది ఏదైనా కలదాన్ని సెలవిచ్చావు. వారికి అసాధ్యమైన ప్రతి కార్యమును మీరు సాధ్యపరుస్తున్నందుకు వందనాలు. వారు చేయలేని ప్రతి కార్యమును మీరు జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆత్మీయంగా పడిపోయి ఎంతమంది ఏడుస్తున్నారో, కన్నీటితో ఉన్నారో, ప్రతి బిడ్డకు తిరిగి మొదటి సంతోషాన్ని, మొదటి ప్రేమను, మొదటి సమాధానాన్ని దయచేయండి అయ్యా. మొదటి పరిశుద్ధతను, మొదటి ప్రార్థనా శక్తిని, మొదటి ఆత్మీయతను దయచేయండి. మానసికంగా ఎంతమంది నలిగిపోతున్నారో లేవనెత్తండి. అనారోగ్యాలతో ఎంతమంది మంచంపై ఉన్నారో లేవనెత్తండి అయ్యా. ఐసీయూలో ఉన్నారో లేవనెత్తండి అయ్యా. ఎంతమంది ఆర్థికంగా నలిగిపోతున్నారో లేవనెత్తండి అయ్యా. అప్పులో ఉన్నవారిని లేవనెత్తండి అయ్యా. ధనాన్ని నష్టపోయిన వారు తిరిగి రెస్టోర్ చేయండి. కోర్టు కేసెస్ను విడిపించండి అయ్యా. పొలం సమస్యలను విడిపించండి. ఇంటి సమస్యలను విడిపించండి. కుటుంబ సమస్యలను విడిపించండి. ఉద్యోగ సమస్యలను విడిపించండి. వ్యాపార సమస్యలను విడిపించండి అయ్యా. వివాహ సమస్యలను విడిపించండి తండ్రి. గర్భఫల విషయంలో ఏ సమస్యలను విడిపించండి నాయన. చదువులో ఏ సమస్యలతో నలిగిపోతున్నారో బిడ్డలు విడిపించండి అయ్యా. నాయనా, ఈరోజు ఎంతమంది సమస్యలతో మోకరించారో వారందరినీ మీరు దర్శించినందుకు, మీ శక్తిని వారికి అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడండి. వారి పనుల్లో, వారి ప్రయత్నాల్లో, వారి ప్రయాణాల్లో సమస్తంలో మీరు తోడుగా నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమీన్. అనేక సంవత్సరాలుగా నా జీవితంలో ఏ సంతోషం లేదు, ఎప్పుడు నేను దుఃఖంతో ఉన్నాను అని కృంగిపోతూ ఈ మాటలు విన్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ దుఃఖ దినములన్నీ సమాప్తం చేసి ఎవరూ తెలియని సంతోషాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆయన ఇచ్చాడని నమ్మండి. నమ్మిన వారందరూ ఆమెను కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ప్రతిరోజు వాగ్దానాన్ని వింటూ, ప్రతిరోజు లైక్ చేస్తూ, ప్రతిరోజు అనేక మందికి షేర్ చేస్తూ ప్రభు సేవలో పాలు పంచుకుంటున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు దేవుడు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.